బెజవాడ శాతవాహన కాలేజ్. అక్కడ విద్యార్థుల క్లాసుల కంటే యాజమాన్యం మధ్య క్లాష్లే ఎక్కువ. 25 ఏళ్ల నుంచి వివాదాలతో నలుగుతున్న ఈ కాలేజ్ ఇవాళ తెల్లారేసరికి క్లైమాక్స్ కు చేరింది. బిల్డింగ్ మొత్తం నేలమట్టమైపోయింది. భూమి కోసం జరిగిన ఆధిపత్య పోరాటం ఇది. సాయి సినిమాను తలదన్నేంత డ్రామా ఉంది ఇందులో. గురువారం సాయంత్రం వరకు ఇలా ఉన్నది. శుక్రవారం తెల్లారేసరికి ఇలా శిథిలమైంది. భూమి యజమానికి కాలేజ్ ఓనర్షిప్ కు మధ్య జరిగిన గొడవలు బెజవాడ శాతవాహన కాలేజ్ కి ఇలాంటి గతి పట్టించేశాయి. కోర్టు ఆదేశాలతో కూల్చేశామని ఆయన అంటారు. స్వాధీనం చేసుకోమన్నారు గాని కూల్చివేయమని ఏ కోర్టులు చెప్పాయని వీళ్లు ఆక్రోశిస్తారు. అసలేమైంది? శాతవాహన కాలేజ్ స్టేట్ వైడ్ టాపిక్ గా ఎలా మారింది? శాతవాహన కాలేజ్ కేర్ ఆఫ్ విజయవాడ లక్షలాది విద్యార్థులను తీర్చిదిద్ది పెద్ద పెద్ద స్థాయిలకు చేర్చిన గొప్ప కళాశాలగా పేరు. కానీ కొన్నేళ్లుగా ఇది వివాదంలో చిక్కుకుంది. కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ వారం రోజుల కిందట కిడ్నాప్ కావడంతో అసలు గొడవ తెరపైకొచ్చింది. తన కిడ్నాప్ కు కారణం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అని ఆరోపించడంతో ఇందులో రాజకీయ కోణం కూడా బయటపడింది. విజయవాడ చుట్టుకుంట విశాలాంధ్ర రోడ్డులో 5 ఎకరాల 16 సెంట్ల స్థలంలో ఉంది శాతవాహన కళాశాల. 1971లో ప్రారంభమైన ఈ కాలేజీని 2000 సంవత్సరంలో బోయపాటి అప్పారావు నుంచి కొనుగోలు చేసి దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద నడుపుతున్నారు. కానీ ఇది ల్యాండ్ సీలింగ్ లో ఉన్న భూమి. ప్రజా ప్రయోజనాల కోసం రిజిస్టర్డ్ సొసైటీ కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చన్న నిబంధన ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ 25 ఏళ్లుగా ఇక్కడ కాలేజీని నిర్వహిస్తోంది. అయితే భూమి తమకే చెందుతుందంటూ దావా వేసి కోర్టుకెక్కారు బోయపాటి వర్గీయులు. దుర్గా మల్లేశ్వర సొసైటీ సెక్రటరీ వంకాయలపాటి కామేశ్వరరావు, భూ యజమానిగా చెప్పుకుంటున్న బోయపాటి అప్పారావు ఇద్దరూ స్థలం తమదంటే తమదంటూ కొట్లాటకు దిగారు. కామేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించడంతో దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీకి చెందుతుందని తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పుపై రివిజన్ కోసం బోయపాటి అప్పారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు అనుకూలంగా జూన్ 3న తీర్పు వచ్చిందని వాదిస్తున్న బోయపాటి వర్గం ఒక అడుగు ముందుకు వేసి రాత్రికి రాత్రే ప్రొక్లైనర్లను పురమాయించారు. పోలీసులు చేరుకునే లోపు నిర్మాణాలన్నీ నేలమట్టం. 2011లో మాకు లోక్ అదాలత్లో కూడా ఇది సెటిల్ అయిపోయిన ఇష్యూ. 2012లో ఈ ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన వాళ్ళు చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి అగెయిన్స్ట్గా ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ కాపీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మొత్తం లీగల్గా అన్ని ఆర్డర్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర. సో సుప్రీంకోర్టులో మొన్న ట్యూస్డే మాకు పాజిటివ్గా రావడం వల్ల లోక్ అదాలత్ది మళ్ళీ స్టాండ్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం వల్ల మేము ఒఫిషియల్గా వచ్చి ల్యాండ్ని తీసుకోవటం మా హక్కు మేము వినియోగించుకుంటున్నాం. దానికి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఎట్లాగొట్లా ఆపి ఏదో సాధించాలని చూస్తున్నారు. 1971 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న అధ్యాపకులు లెక్చరర్స్ యొక్క హిస్టరీ రికార్డ్స్ అన్నీ, అంటే సర్వీస్ రిజిస్టర్స్ అంటాం, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్క వర్షం కనుక పడిందంటే పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ లెక్చరర్స్కి సంబంధించిన సర్టిఫికెట్లు కానీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. అవి అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాలను నాశనం అయిపోయినట్టే. విద్యార్థులు ఇంకొక చోటకి వెళ్ళి జాయిన్ అవ్వడానికి వాళ్ళకి టీసీ లేదు, మార్కులు లిస్టులు లేవు. అధ్యాపకులు ఇంకో చోటకి వెళ్ళాలంటే అసలు మీ కాలేజీలో అధ్యాపకుడు అనడానికి ఏమిటి, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రుజువు చేసుకోవాలి. కాబట్టి ఇంత ఘోరంగా పడగొట్టడం అనేది తప్పు. స్టూడెంట్స్ తో కలకలలాడిన కాలేజ్ క్లాస్ రూమ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు మరుసటి రోజు మొండి గోడలుగా మారిపోయాయి. ఎక్కడి ఫైళ్లు అక్కడే, ఎక్కడి రికార్డులు అక్కడే చెత్త కింద చేరిపోయాయి. ఈ రోజు ఎవరైతే ఇది మాకు సొంతమని వచ్చి బిల్డింగ్లు కూలగొడుతుంటే చోద్యం చూస్తున్నాడు, పట్టించుకోలేదు, ముందస్తు సమాచారం పోలీసులకి ఇవ్వలేదు. ఈరోజు ప్రిన్సిపాలే హక్కుదారులతోటి టైఅప్ అయ్యాడు, వాళ్ళకి లొంగిపోయాడు, వాళ్ళకి బెండ్ అయ్యాడు. ఇందులో డబ్బులు చేతులు మారే, లక్షల రూపాయలు చేతులు మారే. ఉన్నత ఆశయంతో నిర్మించిన కళాశాల వివాదాస్పదంగా మారడమేంటని ఆక్రోశిస్తోంది యాజమాన్యం. భూమి కోసం జరుగుతున్న సివిల్ వివాదం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగుల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వినతులు వినిపిస్తున్నాయి.